హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ యాత్ర. రూమ్లో ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గంగమ్మ దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేశాను. దెన్ మన సంపూర్ణ కాశీ యాత్ర ఎలా ఫలించాలో చెప్తాను. మనం ఫస్ట్ అయితే కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకని ఆయన ప్రొటెక్టర్ కాశీకి. సో దశాశ్వమేధ ఘాట్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. రిక్షాలు వెళ్తాయి, 30 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. వన్స్ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసండి. మీరు ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలంటే 300 రూపీస్ టికెట్కి వెళ్ళిపోండి. గేట్ నెంబర్ 4లో టికెట్లు ఇస్తారు అండ్ అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. లేదనుకుంటే ఫ్రీ దర్శనంకి వెళ్దాం అనుకుంటే 1, 2, 3 ఉంటుంది గేట్స్. సో అక్కడ నుంచి వెళ్తే అయిపోతుంది. అండ్ మీకు ఒక మినిమం 4 అవర్స్ పడుతుంది దర్శనానికి. శివన్ దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది అమ్మవారి టెంపుల్, అన్నపూర్ణమ్మ మాత. అక్కడ వచ్చేసి దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మీకు అన్నదానం ఉంటుంది. అన్నదానం కూడా చేసేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంకా అమ్మ దగ్గర నుంచి గణపతి దగ్గరికి వెళ్ళాలి. అంటే అదే అండి, అటెండెన్స్ వేయించుకోవడానికి వెళ్ళాలి. సాక్షి గణపతి అంటారు ఆయన్ని. అండ్ అక్కడికి వెళ్ళేసి పూజారికి చెప్పి అటెండెన్స్ ఏం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో బోటింగ్ అండ్ ప్రైజెస్ చెప్తాను, డోంట్ మిస్ ఇట్. సీ యూ. ప్లీజ్ కంటెంట్ నచ్చితే కొంచెం ఫాలో చేయండి. ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.